పానీపూరి తిన్న ఓ యువకుడు నెల రోజుల పాటు బెడ్కే పరిమితమయ్యిండు. రోడ్డు పక్కన దొరికే చెత్తనంతా కడుపులో గుక్కితే ఏమవుతుందో ఈ ముచ్చటింటే క్లియర్గా తెలుస్తుంది. 22 పిల్లగాడు ఒకడు ఓ రోజు అమీర్పేటలో ఉన్న ఆస్టర్ ప్రైమ్ అనే హాస్పిటల్కి వచ్చిండు. ఆ వచ్చేటప్పటికి మనోడి కండ్లు అట్లాగే మొత్తం శరీరం అంతా పచ్చగా అయిపోయింది. మూత్రం పోస్తే అది మూత్రమా పసుపు నీళ్ళ అన్నట్టు ఉందట. అంతేకాదు ఏం తిన్నా 5 నిమిషాలనే బయటకు వచ్చేస్తుంది, అంటే వామిట్ అయిపోతుంది. దాంతో డాక్టర్లు ఇమీడియట్గా టెస్టులు చేశారు. ఆ టెస్టులలో హెపటైటిస్ ఏ చాలా ప్రమాదకరమైన స్థాయికి వెళ్ళినట్టు తెలిసింది. ఏంది పిల్లగా ఎందుకు ఇట్లా అయింది అని చెప్పి ఆ డాక్టర్ అడిగితే 2 వారాల కిందట పానీపూరి తిన్నా, అప్పటి నుంచి ఇట్లా అవుతుంది, అప్పటి నుంచి వాంతులు స్టార్ట్ అయినాయి, మోషన్ స్టార్ట్ అయినాయి, ఏం చేయాలనో అర్థం కావట్లేదు, విపరీతమైన జ్వరం అని చెప్పి డాక్టర్కి చెప్పిండంట. ఆల్మోస్ట్ 4 వీక్స్ పూర్తిగా బెడ్కే పరిమితమైండు ఆ పిల్లగాడు. మంచి మెడికేషన్ తర్వాత కోలుకొని బయటకు వచ్చిండు హాస్పిటల్ నుంచి. గతంలో డ్రైనేజీ వాటర్లో హెపటైటిస్ ఏ ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి ఒక స్టడీలో తేలింది. పిల్లగాడు తిన్న పానీపూరిలో పొల్యూటెడ్ వాటర్ కలపడం వల్లనే ఇట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పి ఎవరైతే ఆ పిల్లగానికి ట్రీట్మెంట్ చేసిండో ఆ డాక్టర్ చెప్తుండు. సో బీ కేర్ఫుల్, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినకుర్రి.